హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు నేనైతే పప్పు వండుతున్నాను. మొత్తం వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఒక ట్విస్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్. దాంట్లో అయితే నాకైతే ఆ ట్విస్ట్ ఏంటనేది ఆ విషయం నాకైతే కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ముందుగా పప్పు అయితే వాష్ చేసుకుంటున్నా. ఒక 3 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత మంచినీళ్ళు పోసుకొని దాంట్లో అయితే కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు వేసుకుంటున్నా. ఇంకా పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. నాలుగు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుంటాను. ముందే వేసుకుంటున్నానన్నమాట. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. పసుపు. ఇప్పుడు కుక్కర్ అయితే స్టవ్ మీద పెట్టుకుందాం. ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. పప్పు అయితే ఉడికింది. ఇందులో ఇంకో ఐటెం అయితే వేస్తున్నాను చూడండి. నేను స్టోర్ చేసుకున్న మామిడికాయ ముక్కలన్నమాట అవి. చింతపండు, టమాటా ఏమీ వేయకుండా మామిడి ముక్కలు అయితే వేస్తున్నాను. ఇంకొక విజిల్ వచ్చే వరకు మళ్ళీ స్టవ్ మీద పెడదాము. ఈ పీసెస్ ఉడకాలి కదా. ఓకేనా ఫ్రెండ్స్. మామిడి ముక్కలు అయితే ఉడికిపోయినాయి. ఇప్పుడు కొంచెం స్మాష్ చేసేసుకుందాం. స్మాష్ అయితే అయిపోయింది పప్పు. ఇప్పుడు వాటర్ పోసుకుందాం కొంచెం. ఇప్పుడు పప్పు అయితే తాలింపు పెట్టేసుకుందాం. పోపు అన్ని కర్రీసు పప్పు ఎలా తాలింపు పెడతారో ఇది కూడా అంతే కదా. పోపు అయితే పెట్టేస్తున్నా. ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. ఎండుమిర్చి, కరివేపాకు మొత్తం వేసేసుకున్నా. ఇప్పుడు పప్పు అయితే దీంట్లో వేసేసి కొంచెం సేపు మరగనిద్దాము. కొంచెం వాటర్ పోద్దాం ఇందులో, ఉడకాలి కదా. ఓకేనా ఫ్రెండ్స్. ఇందులో ట్విస్ట్ అయితే ఇదే టైంలో ఉందన్నమాట. పోపు వేసే టైంలో అది మర్చిపోయింది ఏంటి అనేది నాకైతే కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. పప్పు అయితే కంప్లీట్ అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, నన్నైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల నా ఛానలు, నా కర్రీస్ ఇంకా చాలామందికి రీచ్ అవుతాయి. ఓకేనా. బాయ్ మరి.